రేపటి తరం యువతను ప్రోత్సహించాలని డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. కళాశాల కార్యక్రమంలో కోడ్ సా 2025 పోస్టర్ను శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ యువతలోని ఆలోచనల్ని తీసుకొచ్చి వారిని పారిశ్రామికవేత్తలుగా కోడ్ స్పార్క్ అండగా నిలుస్తుందన్నారు. దేశంలోని ఉన్నత ఆలోచనల్ని ఒకే వేదిక మీదకు తీసుకొచ్చేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ప్రిన్సిపాల్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ అండ్ DC1 అండ్ యాప్ డెవలప్మెంట్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బ్లాక్ చైన్ అండ్ ఫిన్టెక్, డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్, క్వాంటమ్, క్రిప్టోగ్రఫీ, ఓపెన్ ఇన్నోవేషన్ రంగాల్లో హ్యాకథాన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వ్యవసాయం, ఆరోగ్యం రంగం, కృత్రిమ మేధస్సు, స్మార్ట్ క్యాంపస్, ఆటోమేషన్ తదితర సమస్యలకు వినూత్న పరిష్కారాలు అందించే దిశగా పోటీదారులు తమ ప్రాజెక్టులను తయారు చేయాల్సి ఉంటుందన్నారు. మా కేబిఎన్ కళాశాలలో కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు 22-23వ తారీఖుల్లో కోడ్ స్పార్క్ ఇండియా నేషనల్ లెవెల్ హ్యాకథాన్ 24 అవర్స్ హ్యాకథాన్ని 22-23వ తారీఖుల్లో కండక్ట్ చేస్తున్నారండి. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్టూడెంట్స్లో క్లాస్ రూమ్ నాలెడ్జ్తో పాటు స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్లో కూడా వాళ్ళని ట్రైనప్ చేయడానికి, అలాగే ఎంటర్ప్రినర్షిప్ మైండ్ సెట్ని డెవలప్ చేయడానికి, సో అట్లాగే కోడింగ్ అనేది చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న దాంట్లో కోడింగ్ మీద స్కిల్స్ చాలా అవసరం. సో దానిలో వాళ్ళు డెవలప్ అవ్వడానికి, సో ఇలా వివిధ అంశాల మీద పిల్లల్ని మనం ట్రైన్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ని మేము ఈ 2 days కండక్ట్ చేస్తామండి. సో ఈ ప్రోగ్రాంలో వివిధ చాలా థీమ్స్ ఉన్నాయి. ఈ ప్రోగ్రాంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, వెబ్ డెవలప్మెంట్, బ్లాక్ చైన్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్రిప్టోగ్రఫీ, ఇలా వివిధ అంశాలలో మనం ఈ ప్రోగ్రాంలో సబ్ థీమ్స్గా ఇచ్చి పిల్లలకి వాటి మీద రకరకాల కాంపిటీషన్స్ పెడుతున్నాము. సో వీటిలో ప్రైజ్ అయిన వాళ్ళకి 1 lakh పిల్లల్లో ఇది ఎంకరేజ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఇన్నోవేటివ్ మైండ్స్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి గ్యాదర్ అయ్యి ఈ 24 hours పిల్లలు ఇక్కడ కూర్చొని వర్క్ చేసి మేము ఇచ్చిన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసి ఈ 24 hours తర్వాత మాకు అది సబ్మిట్ చేయడం జరుగుతుంది. దీనికి జడ్జిమెంట్ కూడా మన ఇండియా నుంచి, అలాగే అవుట్ సైడ్ US నుంచి కూడా చాలామంది జడ్జెస్ని పిలిచి ఈ కాంపిటీషన్స్కి జడ్జెస్ అనే వాళ్ళు నిర్ణయించడం జరుగుతుంది దీని మీద ఈ ప్రోగ్రామ్కి. సో ఈ ప్రోగ్రామ్ వల్ల ఏంటి అవుతుంది అంటే దేశం మొత్తం మీద నుంచి 330 మంది టీమ్స్ వచ్చారండి. 330 టీమ్స్ వచ్చి గ్యాదర్ అయ్యాయి ఇక్కడ. సో రేపు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు 330 టీమ్స్ కూడా వచ్చి అక్రాస్ ఇండియా అండి. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కేరళ నుంచి రిజిస్టర్ అయ్యారు, అలాగే కర్ణాటక, తమిళనాడు, హైదరాబాద్, తెలంగాణ, ఒరిస్సా నుంచి ఇలా వివిధ అక్రాస్ ఇండియా చాలా స్టేట్స్ నుంచి గ్యాదర్ అయ్యి రేపు కూడా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి వాళ్ళు బహుమతులు గెలుచుకొని ఆసక్తికరంగా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారని